ఇప్పుడు మనం చాలామందికి ఇప్పుడు థైరాయిడ్ వస్తుంది కదా, దాన్ని మనం కంట్రోల్‌లో ఉంచుకొని మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాలు, పెరుగు, గుడ్లు ఇవి తక్కువగా తీసుకోవాలి. తీసుకోవచ్చు కానీ తక్కువగా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆహ్, మిల్ మేకరు, మష్రూము ఇలాంటివి తినకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కాలీఫ్లవర్ పువ్వు ఉంటుంది కదా, దాన్ని కూడా తినకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ తాగకూడదు. అవి తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకొని మంచి హెల్దీ అయిన ఫుడ్ తీసుకుంటే మనకి ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కంపల్సరీగా వాకింగ్ అనేది మాత్రం కంపల్సరీగా చేస్తే మన ఆరోగ్యం మనకి బాగా హెల్దీగా ఉంటుందన్నమాట. ఇలాగ మనము ఇవన్నీ పాటించినట్లయితే మనకి థైరాయిడ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది పెరగకుండా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ థైరాయిడ్ అనేది మనకి డాక్టర్ గారు మనకి 500 ml రాశారనుకోండి, అది 250 mlలోకి మనం తగ్గించుకొని తీసుకెళ్ళాలనుకుంటే మనం మంచి బెస్ట్ అయిన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాలు, పెరుగు అవన్నీ కంట్రోల్‌లో పెట్టుకొని మంచి హెల్దీ ఫుడ్డు, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు, తర్వాత బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ థైరాయిడ్ అనేది మనము కంట్రోల్‌లోని తగ్గించుకోవచ్చు. అలాగే మన హెల్త్‌ని అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఈ వాకింగు ఇలా చేయడము, ఇవన్నీ మనం ఆహార నియమాలు అవన్నీ మంచి హెల్తీ అయిన ఆహారాలు అవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి థైరాయిడ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. మన హెల్త్ ఏమో బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.